హాయ్ ఎవ్రీబడి. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే సెకండ్ ఒపీనియన్ అంటే మొహమాటంగా ఉంటుంది. అంటే మా డాక్టర్ గారు ఏమనుకుంటారో, అయ్యో తప్పుగా అనుకుంటారేమని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన భారతదేశంలో ఉన్న బ్యూటీ, యూ కెన్ గెట్ మెడికల్ అడ్వైస్ ఆర్ మెడికల్ ట్రీట్మెంట్ వెరీ ఎర్లీ. మీరు బయట పాశ్చాత్య దేశాల్లో ట్రీట్మెంట్ బాగుంటుంది, కానీ వెయిటింగ్ టైం చాలా. సో ప్లీజ్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, ఇఫ్ యూ ఆర్ ఇన్ డౌట్, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, ఫోర్త్ ఒపీనియన్ పర్లేదు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీకు నచ్చిన ఆన్సర్ డాక్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫస్ట్ డాక్టర్ గారు ఏం చెప్తున్నారు దాన్ని కొంచెం సమ్మరైజ్ చేసుకోండి. వేరే డాక్టర్ ఏం చెప్తున్నారు, ఇద్దరు నియర్ బై ఉన్నారా, లేదంటే ఇంకొక ఒపీనియన్. సో యూ హ్యావ్ టు ఫార్మ్ ఏ స్ట్రాటజీ ఫర్ యువర్ ట్రీట్మెంట్. అంతేగాని నాకు చెప్పింది డాక్టర్ నచ్చారు, ఈ డాక్టర్ గారు బాగున్నారు అని కాదు. కొన్నిసార్లు మేము చూస్తాం చాలా లేట్ అయిపోయి ప్రాబ్లమ్స్ అయ్యి నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఎందుకమ్మా మొదట రాలేదు అంటే, అమ్మ డాక్టర్ గారు ఏమనుకుంటారు అని. సి, డాక్టర్స్ ఆర్ నాట్ యువర్ ఎనిమీస్ ఆఫ్ ఫ్రెండ్స్. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే మీకు మంచి జరగాలని ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ అక్కడ ఆగిపోయింది, ఫర్దర్ గా ఆలోచించలేరు. సో అందుకని యూ హ్యావ్ టు గో ఫర్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్.